నవీన్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా హైడ్రాకు మద్దతు వస్తోంది. రీసెంట్గా కొద్దిసేపటి క్రితం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఈ హైడ్రా ఆపరేషన్ని సమర్థించారు. కానీ పేదల విషయంలో కాస్త చూసి చూడనట్టు వ్యవహరించండి అని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకా రఘునందన్ రావు, ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, ఆయన కూడా పాజిటివ్గా స్పందించిన పరిస్థితి. కానీ అసదుద్దీన్ ఓవైసీ అయితే అంటే ఇప్పటి వరకు పాత బస్తీలో అడుగు పెడుతుందా హైడ్రా అనే దాని మీద యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇంకా క్లారిటీ లేదు. జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా మీరు కూలుస్తారా అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ చేశారు. కానీ మీరు పాత బస్తీలకు వస్తే మేము ఊరుకోము ఆ టైప్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా పాత బస్తీ ఎలా ఉంటుందనేది మీకు నాకు ఈ షో చూస్తున్న అందరికీ కూడా తెలుసు. చాలా చిన్న చిన్న ఇరుకు రోడ్లు, అక్రమ కట్టడాలు, ఎవరు కూడా అధికారులు అక్కడికి వెళ్ళి కనీసం అడిగే పరిస్థితి ఉండదు, అంత సాహసం కూడా చెయ్యరు. కబ్జాలు ఎక్కువ అక్కడ జరుగుతూ ఉంటాయనేది పెద్ద టాక్. ఇటువంటి నేపథ్యంలో రంగనాథ్ ఇంత అగ్రెసివ్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో అక్కడ అడుగు పెట్టగలుగుతారా పాత బస్తీలో? ఖచ్చితంగా ఇప్పుడు ఇది హైడ్రాకి ఒక సవాల్గా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కూల్చివేతలు అనేది ఈ ఓల్డ్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు జరిగాయి. కానీ రీసెంట్గా మజ్లీస్ ఎమ్మెల్యే మహమ్మద్ ఏదైతే అక్రమ కట్టడాలు చేపట్టారని చెప్పేసి కూడా హైడ్రా అక్కడికి వెళ్ళి కూల్చివేశారు. కానీ ఓఎస్ఎస్ కావచ్చు, ఇద్దరు బ్రదర్స్ ఎవరు కూడా ఇక్కడ స్పందించేటువంటి సందర్భం కూడా ఎక్కడ కనిపించలేదు మనకి. కానీ నిన్నటి నుంచి వస్తున్నటువంటి కొన్ని వార్తల నేపథ్యంలో హైడ్రా ఓల్డ్ సిటీకి ఎంటర్ కాబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెజ్గా హైడ్రాకి పవర్స్ కూడా ఇచ్చారు. కావాలంటే హైడ్రా కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారికి తెలియడం కూడా తెలుస్తుంది. దాదాపు ఈ 2-3 రోజుల్లోనే ఈ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా వారికి హైడ్రాకి స్పెషల్గా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. వారి సహాయంతో కూడా ముందుకు వెళ్ళేందుకు పూర్తి స్థాయిలో హైడ్రా ఈ యొక్క పక్క ప్లాన్ కూడా నిర్వహిస్తుంది. కానీ ఓవైసీ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. నిన్న సాయంత్రం ఒక కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేవలం ఓల్డ్ సిటీ కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కావచ్చు, అక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కూడా ఒక కుంటలో నిర్మించారని చెప్పేసి కూడా ఓవైసీ కామెంట్స్ కూడా చేశారు. అది కూడా కూల్చివేస్తారనే విధంగా కూడా ఓవైసీ వారిని ప్రశ్నించినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. అంటే హైడ్రా అదరం బెదరం అని చెప్తున్నారు, కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎక్కువగా చెరువులు కనిపించవు, అన్ని అక్రమ కట్టడాలే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొనే గతంలో కూడా అనేక సార్లు వార్తలు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓవైసీ వర్సెస్ హైడ్రాగా మారింది. ఆల్రెడీ ఈ యొక్క చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. హైడ్రా ఓల్డ్ సిటీలోకి ఎంట్రీ అవుతుందా లేదా అనే విధంగా కూడా మామూలుగా ఉన్నటువంటి కామన్ పీపుల్ కూడా వారు స్వయంగా ట్విట్టర్లో కూడా ట్వీట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి హైడ్రా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాము, ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ ఒకవేళ తమ ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు కట్టడాలు జరుగుతాయి మాత్రం అవి కూడా కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. అంటే కేవలం ముందు మాటలు ఏదో చెప్పడం జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. కానీ చూడాల్సి ఉంటుంది ఈ కట్టడాలు అనేది కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాలు ఎంతవరకు కొనసాగుతాయి, ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ప్రెజర్స్ కూడా ఉన్నాయి, పొలిటికల్ లీడర్ల నుంచి కూడా ఎక్కువ ఒత్తిడి కూడా వస్తున్నాయని చెప్పేసి హైడ్రా రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది కొంతమంది అధికారులు. కానీ రంగనాథ్ మాత్రం స్వయంగా ఒకటే చెప్తున్నారు, ఏది ఏమైనా కానీ ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా తన బాధ్యత ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి ఆ బాధ్యతకి కట్టుబడి ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేది మాత్రం అది కన్ఫర్మ్ అనేది విధంగా వారు కూడా చెప్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.